అందరికీ నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వ పెద్దలు ఏదైతే మరి ఇక్కడ కమిషన్ల కోసం మాత్రమే పనులు చేపడతా ఉన్నారో అదే రీతిలో కింది స్థాయి నేతలు కూడా మరి వాళ్ళను అనుసరిస్తా ఉన్నారు. ఒకవైపు ప్రజా సమస్యలను పక్కన పెట్టి మూసి సుందరీకరణ పేరుతోటి 1,50,000 కోట్లతోటి మూసి సుందరీకరణ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్ని విమర్శలు వచ్చినా కూడా మరి దాన్ని ఆ మూసి ఒడ్డున ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ నిర్వాసితులుగా మార్చి మరి అక్కడ 1,50,000 కోట్లు ఖర్చు చేసి నేను నైట్ ఎకానమీని తీసుకొస్తా అని చెప్పి మరి ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ అదేవిధంగా 6 గ్యారంటీలు కానీ అమలు చేయడాన్ని విస్మరించి ఏ విధంగా అయితే మరి కమిషన్ల కోసం కొత్త కొత్త పనులను తెర మీదకి తీసుకొస్తా ఉన్నాడో మరి కింది స్థాయి నాయకులు మేమేం తక్కువ తిన్నాం అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్న తీరు ఇక్కడ మంత్రి నియోజకవర్గంలో చోటు చేసుకున్నది. మరి ఇక్కడ మల్హర్ మండలానికి సంబంధించిన పిఎస్సిఎస్ కార్యాలయంలో మరి ఇటీవల ఒకటి ఏదైతే ఆ స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసిందట. మరి దానికి సంబంధించిన మిత్రుడు ఒకరు మరి మీ టీవీ ద్వారా వెలుగులోకి తీసుకురండి, ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం అయింది అని చెప్పి మరి పిఎస్సిఎస్ కార్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసిండ్రు. 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏడాది క్రితం మరి ఆ పిఎస్సిఎస్ చైర్మన్ ఇక్కడ గోల్డ్ లోన్లు బాగా మరి తీసుకుంటారు. ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులు గోల్డ్ లోన్ పెడతా అని వస్తా ఉన్నారు. మరి ఇక్కడ గోల్డ్ లోన్ కు మాకు స్ట్రాంగ్ రూమ్ లేదని చెప్పి 20 లక్షల రూపాయలతో స్ట్రాంగ్ రూమ్ కట్టిస్తే ఇప్పటి వరకు అందులో 1 గ్రాము కూడా బంగారం పెట్టలేదు అని అంటే మరి అది కమిషన్ల కోసం కట్టినట్ట లేకపోతే ఆ రైతులకు మరి ఇక్కడ ఏదైతే సౌకర్యం కల్పించినట్ట ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఈ విధంగా ప్రజాధనం ఇవాళ పిఎస్సిఎస్ కు సంబంధించిన ఆ నిధులు ఖర్చు చేస్తా ఉన్నారంటే అవన్నీ ఎవరి ధనం? ఇవాళ ఎవరైతే రైతులు మరి ఇక్కడ వాళ్ళ ద్వారా ఆ కల్లాల ద్వారా వచ్చే డబ్బులన్నింటినీ కూడా మరి ఇక్కడ రైతులకు సౌకర్యాలు కల్పించడానికి ఉపయోగించాల్సిన డబ్బులను ఇవాళ కేవలం కమిషన్ల కోసం ఆ స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేస్తే సంవత్సర కాలంగా అది నిరుపయోగంగా ఉంటూ ఇవాళ కేవలం కాంట్రాక్టర్ ఇచ్చే కమిషన్లకు ఆశపడే ఈ రీతిలో స్ట్రాంగ్ రూమ్ కట్టిండ్రు. మరి ఏదంటే ఒక 20 లక్షల రూపాయలు ఖర్చు చేసినాము అని అంటే కనీసం అది మరి 50% అన్నా మరి ఏదైతే దాని లక్ష్యం నెరవేరాల్సి ఉంటది. కానీ ఇందులో 1% లక్ష్యం కూడా నెరవేరలేదు. అంటే కనీసం 1 గ్రామ్ బంగారాన్ని కూడా అందులో పెట్టిన పాపాన పోలేదు అని అంటే మరి ఏ విధంగా తయారైతా ఉన్నారు? మరి యథా రాజా తదా ప్రజ అన్నట్టు అలా బాబు గారు ఎక్కడెక్కడనో మొత్తం ఏదో లక్షల కోట్ల రూపాయలను మేము పెట్టుబడులు తీసుకొస్తాం అని చెప్పి కాగితాలకే పరిమితం అవుతూ మరి ఇక్కడ ఏ విధంగా ఆ కొత్త కొత్త ప్రాజెక్టులు అని చెప్పుకుంటూ మొబిలైజేషన్ అడ్వాన్సులు ఏ విధంగా ఇచ్చుకుంటూ కమిషన్లతోటి మరి కాలం వెల్లదీస్తా ఉన్నారో వాళ్ళ కింది స్థాయి నాయకులు కూడా అదే రీతిలో కమిషన్ల కోసం ప్రజలకు అవసరం లేని ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా ఈ రకంగా పనులు చేపట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మల్హర్ మండల రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు. దానికి సమాధానం మరి ఇక్కడ ఈ పిఎస్సిఎస్ కు సంబంధించిన వాళ్ళు చెప్తారా లేదంటే మంత్రి సమాధానం చెప్తారా? మొత్తానికైతే మల్హర్ మండల ప్రజలకు ఆ 20 లక్షలకు సంబంధించి ప్రజాధనం దుర్వినియోగానికి సంబంధించిన సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది.